మాధవ్ గాయత్రి పెళ్లి చేసి తాయారుకి షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు మాధవ్ గాయత్రికి పెళ్లి చేసి తాయారుకి మహాలక్ష్మి షాక్ ఇవ్వడం ఏంటి? గాయత్రిని పెళ్లి చేసుకోవడానికి మాధవ్ అంగీకరించాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మహాలక్ష్మిని కేశవ తిట్టాడు కదా. సో తన షెడ్లో పనిచేసే అబ్బాయి అయితే నువ్వు ఎవరినైనా హర్ట్ చేస్తే గిఫ్ట్ ఇచ్చి క్షమాపణ చెప్పడం నీకు అలవాటే కదన్నా అంటూ చెప్పేసరికి వెంటనే ఇంకా మహాలక్ష్మి కోసమని ఒక కప్ తీసుకొచ్చి ఆ కప్పుని గిఫ్ట్గా ఇచ్చి నన్ను క్షమించు వదినా, నేను నువ్వని అనుకోలేదు, వీళ్ళిద్దరిలో ఎవరో నీళ్లు పోసారు, నన్ను ఏడిపించడానికి అనుకున్నానే తప్ప నువ్వని అస్సలు అనుకోలేదు, నిన్నైతే నేను ఏమీ అనేవాణ్ణి కాదు వదినా, నన్ను క్షమించు అని చెప్పి ఇంకా కప్పిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కేశవ్. అయితే మహాలక్ష్మి నవ్వుకుంటుంది. మా అన్నయ్య అంతే, ఎవరినైనా బాధ పెడితే గిఫ్ట్ ఇచ్చి మరి క్షమాపణ చెప్పడం వాడికి అలవాటు, అందుకే ఆ అలవాటు ప్రకారమే నీకు కూడా అలా చెప్పాడు అని చెప్పి ఇంకా కేశవ్ గురించి అయితే కన్నా చెప్తాడు. చెప్పిన తర్వాత కొన్ని రోజులు మహాలక్ష్మి ఇక్కడే ఉంటుంది. కానీ మహాలక్ష్మికి ఇక్కడ చాలా బోర్ అనిపిస్తుంది. ఇలానే నా జీవితం ఏమైపోతుందో అన్న ఆలోచనతో ఉంటుంది. ఒక రోజైతే వాళ్ళ వదినికి ఫోన్ చేస్తుంది. వాళ్ళ నాన్నతో ఫోన్ చేసి మాట్లాడినా వాళ్ళ నాన్న మాట్లాడలేదు కదా. సో వాళ్ళ వదినికి ఫోన్ చేసేసరికి వాళ్ళ వదిన ఫోన్ లిఫ్ట్ చేసేసరికి, వదిన నేను చెప్పేది నువ్వైనా అర్థం చేసుకోవదినా, నా మాట ఎవరూ నమ్మడం లేదు, నేను ఏం చెప్పినా నా మాట వినిపించుకోవడం లేదు, ప్లీజ్ వదినా నువ్వైనా నన్ను అర్థం చేసుకో అని చెప్పనేసరికి, ఏం అర్థం చేసుకోవాలి మహా, నువ్వెలా చేస్తావని అస్సలు అనుకోలేదు, ప్రతి ఒక్కటి స్నేహితురాల్లా నాకు ప్రతి ఒక్కటి చెప్పేదానివి, మరి ఇప్పుడు నా దగ్గర ఏం చెప్పకుండా ఎందుకు ఊరుకున్నావు, నాకెందుకు ఈ విషయం చెప్పలేదు అనగానే, వదినా నువ్వు నమ్ముతావో లేదో నేను నిజంగా పెళ్లి చేసుకోలేదు వదినా, అసలు ఏం జరిగిందో నీకు తెలిస్తే అంతా నువ్వే అర్థం చేసుకుంటావు నన్నని మొత్తం విషయం అంతా చెప్పుకొచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా హారిక. అయితే ఏం మాట్లాడుతున్నావు మహాలక్ష్మి అనగానే, ఇది నిజం వదినా, అది నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు, నేను నిజంగా పెళ్లి చేసుకోలేదు వదినా, పెళ్లి చేసుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావంతే, నేను పెళ్లి చేసుకోలేదు, ఇలాంటి పరిస్థితిలో నాకు పెళ్లి జరిగింది, పోలీస్ స్టేషన్లో జరగడం వల్ల మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ అంటే నువ్వు నిజంగా ఆ డ్రైవర్ని ప్రేమించలేదా అని చెప్పాను. కానీ ఎలా ప్రేమిస్తాను వదినా, నేను అసలు ఎవరిని ప్రేమించలేదు, నాకు భూషణ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదే తప్ప నా మనసులో ఎవ్వరూ లేరు, ఆ విషయం ఎవరికి చెప్పినా అర్థం చేసుకోవడం లేదు, పైగా నన్నే తప్పు పడుతున్నారు, నేను ఏ తప్పు చేయకపోయినా నన్నే తప్పు పడుతున్నారు అంటూ ఎంతగానో బాధపడుతుంది మహాలక్ష్మి. అయితే బాధపడకు, ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే వాడికి విడాకులు ఇచ్చేసి ఇంట్లో అడుగు పెట్టడమే మంచిది, ఇదే సరైన అవకాశం అని చెప్పి మహాలక్ష్మికి హారిక సలహా ఇస్తుంది. సలహా ఇచ్చేసరికి ఇంకా మహాలక్ష్మి అదే విషయాన్ని చక్రికి చెప్తుంది. నేను విడాకులు తీసుకుని వెళ్ళిపోదామనుకుంటున్నాను, మనిద్దరికీ పెళ్లి జరిగింది, చట్టబద్ధమైపోయింది, అందుకే విడాకులు తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను, మీరేమంటారు అనగానే, ఇంకేమంటాడు, కాదు అనలేడు, అవును అనలేడు, ఎటూ తేల్చుకోలేడు, ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకొక చోట కూర్చుని బాధపడుతూ ఉండగా ఈలోపు అక్కడికి పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తూ ఇంకా మాధవ చూస్తాడు. ఇదేంటి ఎక్కడ ఉన్నాడు వీడు అని అనుకుని, ఏంట్రా ఎక్కడున్నావు అని చెప్పనగానే, ఏం చేయమంటావన్నయ్య, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అనగానే, ఏమైందిరా, ఏం జరిగింది, నువ్వు దేని గురించి ఏం చేయాలో అర్థం కావట్లేదంటూ మాట్లాడుతున్నావు, చెప్పరా అనగానే, మహాలక్ష్మి నాకు విడాకులు ఇస్తానంటుందన్నయ్య అని చెప్పనేసరికి, అంటే ఇప్పుడు మహాలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోతుందా అనగానే, అదే కదా చెప్తున్నాను, మహాలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోతానంటుంది, ఇప్పుడు కన్నా కేశవకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఏదో ఒకటి చెయ్యాలిరా అని చెప్పాను, కానీ ఏం చేసినా ఎలాంటి ఉపయోగం లేదన్నయ్య,
తను నిర్ణయం తీసుకుందంటే నిర్ణయం తీసేసుకున్నట్టే. తన నిర్ణయాన్ని ఎవరూ మనం మార్చలేము అనగానే, నేను మాట్లాడి చూడనా అనగానే, ఉపయోగం ఉండదన్నయ్య, నేనే ఏదో ఒకటి చేస్తాను అనేసరికి, నువ్వే ఏదో ఒకటి చెయ్యి, ఆ అమ్మాయి మనసు గాయపడకుండా చెయ్యి అని చెప్పడంతో సర్లే అని ఇంకా మాధవ్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా చక్రి సరాసరి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి పెళ్లి చేయడానికి అసలైన కానిస్టేబుల్ ఉన్నాడు కదా. చక్రి ఏం చెప్పకపోయినా తన కథను ఊహించుకుని మహాలక్ష్మి చక్రి ప్రేమించుకుంటున్నారు అని అనుకుని ఒక కానిస్టేబుల్ చెప్పాడు కదా. సో ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్తాడు. కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి, ఏంటబ్బాయ్యా ఎలా వచ్చావు అనగాని, ఏం చేయమంటారు సార్, నేను ప్రేమించాను, చట్టబద్ధంగా మీరు పెళ్లి చేశారు, ఇప్పుడు అమ్మాయి నా నుంచి విడిపోవాలనుకుంటుంది, మా ఇంట్లో వాళ్ళంతా కూడా తనని గొప్పగా అనుకున్నారు, ఇప్పుడు తను ఇంట్లోంచి వెళ్ళిపోతే మా అమ్మాయి పరిస్థితి ఏమైపోతుంది, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది, అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఆ అమ్మాయి నా జీవితంలోంచి వెళ్ళిపోతే మీరు మా ఇద్దరికి పెళ్లి చేసిన దానికి ఎలాంటి ఆధారం లేనట్టే, మీరు చేసిన పెళ్ళికి అసలు విలువ లేనట్టే, ఆ అమ్మాయి నా నుంచి విడాకులు తీసుకోవాలని అనుకుంటుంది, మీరే ఏదో రకంగా ఆపాలి, ఆ అమ్మాయి నా జీవితంలో ఉంటే నా జీవితం బాగుంటుందని ఎంతగానో ఆశపడ్డాను, ఇప్పుడు ఆ అమ్మాయి నా జీవితంలోంచి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమవుతుందో అని ఇంకా ఒక సెంటిమెంటల్గా కానిస్టేబుల్ని మాయ చేసి తనే కావాలని మహాలక్ష్మిని మార్చాలి అన్న ఉద్దేశంతో మనసు మార్చాలి అని కానిస్టేబుల్కి చెప్తాడు. కానిస్టేబుల్ కాస్త ఇంకో 2 వేసి ఎస్ఐకి చెప్పేసరికి, ఆ అమ్మాయికి ఫోన్ చేయవయ్యా అని చెప్పాను. కానీ అలాగే సార్ అని చెప్పి ఇంకా మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు ఇన్స్పెక్టర్. అయితే ఫోన్ చేసేసరికి, ఏంటమ్మా అసలు నువ్వేమనుకుంటున్నావు, పెళ్ళి చేసుకోవడం మీ ఇష్టమే, పెళ్ళి చేసుకోకుండా ఉండిపోవడం మీ ఇష్టమేనా, అసలు విడిపోవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు, విడిపోవాలని అనుకుంటున్నారంటే మీ ఇద్దరూ దొంగ పెళ్ళి చేసుకున్నారా, మీ పెళ్ళి చెల్లదా, మేము చట్టబద్ధం చేశాము మీ పెళ్ళిని, చెల్లకుండా అలా ఎలా చేస్తారు అంటూ ఇంకా ఇన్స్పెక్టర్ మాట్లాడేసరికి, ఇలా చేస్తే మీ ఇద్దరికీ శిక్ష పడుతుంది, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ శిక్ష పడుతుంది, ఎందుకంటే మా పోలీస్ స్టేషన్ని తప్పుదావ పట్టించినందుకు, మీరు అబద్ధాలు చెప్పినందుకు అంటూ ఇంక ఇన్స్పెక్టర్ చెప్పేసేసరికి, అలాంటిదేమీ లేదు సార్, అలాంటిదేమీ లేదు అంటూ ఫోన్ పెట్టేస్తుంది. అసలే మహాలక్ష్మికి భయం కదా, సో ఈ రకంగా భయపడుతుంది అన్న ఉద్దేశంతోనే మహాలక్ష్మి భయపెట్టేసరికి మహాలక్ష్మి భయపడిపోతుంది. ఇంకా ఇలా ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఒక అతను వీళ్ళిద్దరు మాటలు వింటారు, కానిస్టేబుల్ మాటలోను ఇటు చక్రి మాటలు. ఆ మాటలు విన్న అతను సరాసరి మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్తాడు. ఏంటయ్యా మీ అన్నయ్య మీ వదిన విడిపోతున్నారంట, మీ అన్నయ్య మీ వదినకి విడాకులు ఇస్తున్నాడంట అంటూ చెప్పేసరికి, ఏం మాట్లాడుతున్నారండి, మా అన్నయ్య ఎందుకు మా వదినకి విడాకులు ఇస్తాడు, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా అనగానే, నాకేం తెలుసయ్యా, వాళ్ళు చెప్పిన మాటే, మీ అన్నయ్య ఎవరితో అతనితో చెప్తుంటే నేను విన్నాను అని చెప్పేసరికి ఇంకా చాలా కోపం వస్తుంది కేశవకైతే. గబా గబా ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో చక్రి ఎక్కడున్నాడో చూసి చక్రిని కొట్టడం మొదలు పెట్టేసరికి ఈలోపు కన్నా వస్తాడు. కన్నా, ఈలోపు మాధవ, మహాలక్ష్మి అందరూ ఉంటారు. ఎందుకురా కొడుతున్నావు, నేనేం చేశానని కొడుతున్నావురా అనగాని, అసలు దేవత లాంటి వదినకు నువ్విడాకులు ఇవ్వడం ఏంటి, వదినని ఇంటి నుంచి పంపించేద్దామనుకుంటున్నావా, వదిన ఇంటి మహాలక్ష్మి అన్నయ్య, వదిన ఇంటి నుంచి పంపించేయడానికి నువ్వు అసలు ఎందుకు నిర్ణయం తీసుకున్నావు అంటూ మాట్లాడేసరికి, ఆగు కేశవ ఆగు అంటూ మాట్లాడడంతో, నీ తరపున ఎవరు మాట్లాడేవాళ్ళు లేరని మా అన్నయ్య ఇలా చేస్తున్నాడు వదిన, నీ తరపున మాట్లాడేది నేనున్నాను, నువ్వు ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు, నిన్ను ఇంట్లోంచి ఎవరూ పంపించరు అని చెప్పాను. కానీ విడాకులు ఇచ్చేది మీ అన్నయ్య కాదు నేను అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. బయటే నారాయణ కూర్చుంటాడు కదా, బయట నుంచి కూడా నారాయణ వింటాడు. ఏమంటున్నా వదిన, నువ్వు మా అన్నయ్యకి విడాకులు ఇవ్వడం ఏంటి, మా అన్నయ్యని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, మా అన్నయ్య నుంచి విడిపోవాలని కోరుకుంటున్నావా ఏంటి అనగానే, మీకెవరికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పనేసరికి, తెలియని విషయాల ఏంటోదినవి, అసలు మాకు తెలియని విషయాలేంటి అనేసరికి, తెలియని విషయాలే,
ఎందుకంటే నేను మీ అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. అది మీరు అర్థం చేసుకోవట్లేదు. నేను మీ అన్నయ్యని ప్రేమించలేదు. మీ అన్నయ్య నన్ను ప్రేమించలేదు. అది మీకు పూర్తిగా తెలియదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమంటున్నా వదిన? మా అన్నయ్యని నువ్వు ప్రేమించలేదా? మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? అంటే మీ ఇద్దరిది పెళ్ళి కాదా అని చెప్పాను, కానీ అసలు ఏం జరిగిందంటే అంటూ మొత్తం చెప్పుకొచ్చేసరికి ఇంకా కేశవ కన్నా ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టినందుకు నేను చాలా సంతోషపడ్డాను వదిన. నువ్వే మా అమ్మవి. మా అమ్మ ఉంటే ఇంట్లో ఎలాంటివి పనులు చేస్తుందో నువ్వు కూడా అలాగే మా ఇంట్లో వాళ్ళతో కలిసిపోయావు అనుకున్నాను. నువ్వు రాబట్టే మా ఇంటికి ఒక కళ వచ్చింది, మా ఇంటికి ఒక అందం వచ్చింది. తల్లి లేని మమ్మల్ని నువ్వు ప్రేమగా చూసుకుంటూ మా బాధ్యత నువ్వు తీసుకుంటుంటే మాకు భలే అనిపించింది. ఈ ప్రేమలు ఈ ఆప్యాయతలన్నీ పైపైన మాటలేనా వదిన? మా మీద నీకు అసలు ప్రేమే లేదా అంటూ ఇంకా వాళ్ళు 4-5 సెంటిమెంట్ డైలాగులు వేసేసరికి మహాలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు. కేశవ్ అయితే ఏడ్చేసేసరికి ప్లీజ్ వదిన, మా ఇంట్లో ఉండొదినా, ప్లీజ్ వదిన, నీకే లోటు లేకుండా చూసుకుంటాం వదిన. నీకేం కావాలో చెప్పొదినా, ఏదైనా చేస్తాం వదిన. కానీ అమ్మ లాంటి నువ్వు మా ఇంటి నుంచి వెళ్ళిపోవడం నాకు నచ్చట్లేదు వదిన. ప్లీజ్ వదిన, దయచేసి అర్థం చేసుకోవదినా అంటూ ఇంకా ఇద్దరు బ్రతిమాలడం మొదలు పెట్టేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ప్రతాప్కైతే ఓడిపోయాను. మీ ఇంట్లో వాళ్ళ ప్రేమ ముందు నేను ఓడిపోయాను అనుకుంటాడు ప్రతాప్ అయితే. ఎందుకంటే ఇక్కడ విషయాలన్నీ కూడా అక్కడ హారిక చెప్తుంది. ఇంకా మహాలక్ష్మి అయితే వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్తుంది. కానీ ఇంతమంది మగవాళ్ళున్న ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలంటే బోరు కొడుతుంది. అలా నీకు బోరు కొట్టకుండా ఉండాలి అంటే మాధవన్నయ్యకి పెళ్లి చేసేయాలి. మాధవన్నయ్యకి గాయత్రికి పెళ్లి చేసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనగానే చాలేరా, గాయత్రిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారనుకుంటున్నావా? గాయత్రిని నాకు పెళ్లి చేయరు. నువ్వు ఇలాంటి ఏమీ ఆశలు పెట్టుకోకు. మహాలక్ష్మి ఇంట్లో ఉంటాను అంది కదా, అదే మనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని కేశవ ఇటు మాధవ వెళ్ళిపోతారు. అసలు ఏంటి గొడవ అని చెప్పి ఇంక అడిగేసరికి మొత్తం విషయం అంతా చెప్పేసేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలి అనగానే ఏదో రకంగా నువ్వే అన్నయ్యకి గాయత్రికి పెళ్లి చేయాలి, లేదంటే మాత్రం అని చెప్పనేసరికి చూసుకుంటానని సరాసరి తయారు దగ్గరికి వెళ్తుంది. తయారు దగ్గరికి వెళ్ళి ఇంకా గాయత్రికి మాధవకి పెళ్లి చేయమని అడగడంతో ఇంకా గాయత్రి అయితే నేను మాధవ్ బావనే చేసుకుంటాను అంటూ మహాలక్ష్మి ముందే చెప్తుంది. చెప్పినా కానీ ఎవడే నీకు బావ? ఎవరిని పట్టుకుని బావ అంటున్నావు? నీకెవరు బావలు లేరు. మేము ఏ సంబంధం చూస్తే నువ్వు ఆ సంబంధం చేసుకోవాల్సిందే. నువ్వు వాణ్ణి బావా వీణ్ణి బావా అనుకుంటూ ఏం తిరిగే పని లేదు. నువ్వెవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మేము ఎవరిని చూస్తే వాడిని పెళ్లి చేసుకోవాలని ఇంకా తయారనేసరికి అది కాదమ్మా, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా, ప్రేమించుకున్న వాళ్ళని ఎందుకు విడదీయాలి? వాళ్ళని విడదీయడం వల్ల ఏం ఉపయోగం ఉంది? వాళ్ళిద్దరినీ విడదీయొద్దు, వాళ్ళిద్దరూ కలిసే ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఎంత మాట్లాడుతున్నా కానీ ఇంకా అస్సలు వినిపించుకోదు. ఏం చెప్పినా కానీ నువ్వెవత్తవే, ఆ ఇంటికి వచ్చావు, ఆ ఇంట్లోనే ఉండు అంతే తప్ప మా ఇంటి వ్యవహారాలు అనవసరం. మా అమ్మాయికి వేరే వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తాను, 2 రోజుల్లో పెళ్లి ఖాయం చేసి పెళ్లి చేసి చూస్తాను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా వాళ్ళు ఇచ్చి చేయరని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమన్నారు వదినా అని చెప్పాను. కానీ ఇంకా మీ అన్నయ్యకి అయితే పెళ్ళి జరగదు. మీ అన్నయ్య గాయత్రిని మర్చిపోవడమే. మీ అన్నయ్యకి మరొక పెళ్ళి చెయ్యాలి అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు వదినా అని చెప్పనేసరికి అలా మనం తొందరపడితేనే గాయత్రి కూడా ధైర్యం చేస్తుంది. ధైర్యం చేసి వాళ్ళ అమ్మను వదిలి తెగించి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కేశవకి చెప్తుంది. నువ్వు చెప్పిన ఆలోచన బాగానే ఉందొదినా, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అనగానే ఏం చెయ్యొద్దు, మీ అన్నయ్యకి పెళ్లి చూపులు చూద్దాం,
ఎలాగా పెళ్లి చూపులు చూసినా సెట్ అవ్వదు కాబట్టి మనం పెళ్లి చూపులనే అస్త్రాన్ని వాడదామనగానే పెళ్లి చూపులు చూస్తారు. పెళ్లి చూపులకి వెళ్తున్నారన్న విషయం ఆ నోట ఈ నోట గాయత్రి చెవున పడుతుంది. గాయత్రి చెవున పడేసరికి ఇంకా పెళ్లి చూపులకి వెళ్తారు. యాజ్ యూజువల్గా ఇంట్లో నలుగురు మగవాళ్ళు ఉన్నారనేసరికి ఒక ఆడదొచ్చినా ఉండడం కష్టం. వీళ్ళందరికీ వండి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎవరు కూడా ముందుకు రాకపోయేసరికి ఇంకా మహాలక్ష్మి గాయత్రి ఏం చేస్తుందంటే, ఎలానే ఉంటే నాకు కానీ బావకు కానీ పెళ్లి చేసేస్తారు, ఏదో ఒక తొందరపాటు నిర్ణయం తీసుకోవాలని గాయత్రి కాస్త గుడిలో కూర్చుని బాధపడుతూ ఉండేసరికి ఆ రోజు మహాలక్ష్మికి వాళ్ళ నాన్న బాగా గుర్తొచ్చి వాళ్ళ నాన్నతో ఎలాగా మాట్లాడడానికి వీలు లేదు కాబట్టి తనైనా సరే గుడికి వెళ్ళి నాన్న పేరు మీద అర్చన చేయించాలి అన్న ఉద్దేశంతో గుడికి వెళ్ళేసరికి అక్కడ గాయత్రి ఉంటుంది. గాయత్రి ఉండగానే మహాలక్ష్మిని చూసి మహాలక్ష్మిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగింది గాయత్రి, ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు అనగానే, బాధపడడం తప్ప నాకు వేరే ఆప్షన్ ఏముంది, మా బావ నాకు దూరం అయిపోతే నేను ఎలా తట్టుకోగలను, మా బావకు సంబంధాలు కూడా చూస్తున్నారు కదా అనగానే, చూసాము కానీ సంబంధం సెట్ కాలేదు అనగానే, ఈ సంబంధం కాకపోవచ్చు మరొక సంబంధమైనా సెట్ అయిపోతుంది కదా, అప్పుడు మా బావకు పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి మాట్లాడడంతో, మరి ఇప్పుడు ఏం చేయమంటావు, మీ బావకు పెళ్లి జరగకూడదు అని నువ్వు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పాను. కానీ నేను అలా ఏమీ అనుకోవడం లేదు, నేను కేవలం మా బావను పెళ్లి చేసుకోవాలని ఒకే ఒక్క ఆలోచన చేశానే తప్ప నేనేమి మా బావను వదులుకోవాలి అని అనుకోవట్లేదు. కానీ మా పెళ్లి ఎవరు చేస్తే మా పెళ్లి జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది గాయత్రి అయితే. ఇంకలా బాధపడేసరికి, సరే నువ్వు మీ బావను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంతే కదా, నేను చెప్పినట్టే చేస్తావా అనగాని, ఖచ్చితంగా చేస్తాను అనేసరికి, అయితే రేపు ఇదే సమయానికి ఈ గుడికి రెడీ అయిపోయి వచ్చేసాయి. రేపు మా వాళ్ళందరినీ తీసుకుని కేశవని, కన్నాని, చక్రిని, పెద్దిని తీసుకుని నేను గుడికి వస్తాను, ఇక్కడే పెళ్లి చేద్దాము అనగాని, బావ ఒప్పుకుంటాడా అనగానే, నేను ఒప్పించేటట్టు నేను చేస్తాను కదా, నువ్వు వెళ్ళి పెళ్లి రెడీ అయ్యి రా, అలాగే వచ్చేటప్పుడు అంటూ చెవులో చెప్తుంది. సరే అని చెప్పి ఇంకా వెంటనే మా ఇంటికి వచ్చేస్తుంది గాయత్రి అయితే. ఎక్కడికి వెళ్ళావే అనగాని, ఎక్కడికో వెళ్ళాను, ఇప్పుడు నీకు అవన్నీ అవసరమా అని చెప్పనేసరికి, ఎక్కడికి వెళ్ళావో చెప్పాలి కదే, ఎక్కడికో వెళ్ళాను అంటూ అలా ఎలా చెప్తున్నావు అనగానే, ఏ అమ్మా నేను ఎక్కడికి వెళ్తే ఏముంది, నా సంతోషం నా సుఖం నీకేమన్నా కావాలేంటి, నీ సంతోషం నీ స్వార్థం కోసం నువ్వు ఏం చేయడానికైనా సిద్ధపడతావు, నేను అలా కాదు కదా, నా బాధను నేను అర్థం చేసుకుని నా బాధను నేనే చూసుకోవాలి అని చెప్పి మాట్లాడడంతో, ఏం మాట్లాడుతున్నావు అనగానే, నేను ఏం మాట్లాడినా ఎంత మాట్లాడినా నీకేమీ అర్థం కాదులేమ్మా, ఎందుకులే వదిలేసే అని చెప్పి మాట్లాడకుండా సైలెంట్గానే తన పని తను చూసుకుంటుంది. తన పని తను చూసుకునేసరికి ఇంకా మహాలక్ష్మి ఎప్పుడైతే సైలెంట్గా ఉందో, ఏంటి ఎక్కడికమ్మ మహాలక్ష్మి అనగానే, మీరు నాతో రండి మనం గుడికి వెళ్ళాలి అనేసరికి, ఎందుకు మహాలక్ష్మి అనగానే, రమ్మని చెప్పాను కదా, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాననుకుంటున్నారా ఏంటి అనగానే, అంటే ఇప్పుడు గుడికి ఏంటి అని అడుగుతున్నానమ్మా అంతే, అంతకు మించి ఏం కాదు అనగానే, గుడికి వస్తే అంతా మీకే తెలుస్తుందని ఇంకా అక్కడ కాస్త వెళ్తారు. పెళ్లి బట్టల్లో అక్కడే కూర్చుండిపోయి ఒక బాటిల్ పట్టుకుని ఒక మూలగా కూర్చుంటుంది. కావాలనే ప్లాన్ చేస్తుంది. నా జీవితం ఎలాగా నాశనం అయిపోయింది, ఇంకా నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నా జీవితాన్ని ఇలా పెళ్లి కూతురు గెటప్లో నా జీవితాన్ని నాశనం చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి మాట్లాడేసరికి, ఇంకా ఏం మాట్లాడుతున్నావు గాయత్రి, నువ్వేంటి నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం ఏంటి అనగానే, మరి ఏముంది మహాలక్ష్మి, నా జీవితం నాశనం అయిపోవడం తప్ప వేరే ఆప్షన్ ఏముంది, నన్ను ఎవరూ అర్థం చేసుకోరు, మా అమ్మ వాళ్ళు అర్థం చేసుకోరు, మా బావ కూడా అర్థం చేసుకోడు, ఇంకా అర్థం చేసుకోలేనప్పుడు నేను ఎవరి కోసం ఉండాలి, ఎవరి గురించి ఆలోచించాలి అని చెప్పాను. కానీ అది కాదు మహాలక్ష్మి, నేను ఒక్కసారి చెప్పేది విను అని చెప్పాను. కానీ నేను మా బావని పెళ్లి చేసుకోవాలని ఇలా రెడీ అయ్యి వచ్చాను, పెళ్ళి అలాగా జరగదు, అందుకే ఇది తాగి నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి మహాలక్ష్మి
సైగ చేస్తుంది. సైగ చేసేసరికి ఇంకా వెంటనే అది నోట్లో పోసుకోవడానికి సిద్ధమైపోవడంతో వెంటనే మహాలక్ష్మి ఏం చేస్తుందంటే అలా చూస్తూ ఉంటుంది. మాధవలో ఏదైనా మార్పు వస్తుందేమో, మాధవ వద్దు అని అంటాడేమో అని చెప్పి చివరి వరకు నోట్లో డ్రాప్ పడే వరకు ఎవ్వరు ఏం మాట్లాడరు. అందరికీ కూడా ముందే చెప్తుంది. ఎవ్వరు ఏం మాట్లాడకపోవడంతో వెంటనే మాధవ కరెక్ట్గా నోట్లో పడే సమయానికి ఇంకా ఆ బాటిల్ని పక్కకు లాగేసేసరికి ఎందుకు బావా నన్ను బ్రతికించవు అనగానే నీకు ఏదైనా జరిగితే నేనేమైపోవాలి, నువ్వు నా గురించి ఆలోచించావా, నువ్వేమీ నా గురించి ఆలోచించవు, ఇంకెందుకే నేను అని చెప్పాను. కానీ అది కాదు బావా అని చెప్పనేసరికి బాబు ఆలస్యం చేయకండి, ఒకటి ప్రాణాలు పోతే మళ్ళీ తీసుకురాలేము, ఇది మంచి రోజు మంచి గడియ, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టు పెళ్లి చేసుకోండి, అప్పుడు మీ ఇద్దరికి మధ్యలో ఎవరూ రారు, ఎలాంటి ఆటంకాలు ఉండవు అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంకా ఏం మాట్లాడకుండా గదిలోకి తీసుకెళ్ళి రెడీ చేసి తీసుకొస్తారు. మనం అనుకున్నట్టు ప్లాన్ వర్కౌట్ అయింది. ఖచ్చితంగా చెప్పాను కదా ఇదే వర్కౌట్ అవుతుందని అని చెప్పాను. కానీ తర్వాత ఏ సమస్యలు రావు కదా అని చెప్పనేసరికి నేను ఉన్నాను కదా, సమస్యలు వస్తే నేను ఊరుకుంటానా, నేను చెప్పనా ఏంటి అని చెప్పి మాట్లాడడంతో సరే అని ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా గాయత్రి మెడలో అయితే తాళి కట్టేస్తాడు మాధవ. కట్టేసి ఇంటికి నడుచుకుంటూ వస్తారు. ఓ తాయారమ్మ, నీ కూతురు ఆ మాధవని పెళ్లి చేసుకుందమ్మా అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళంతా చెప్పేసరికి పరుగున రోడ్డు మీదకి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటిది అని చెప్పాను. కానీ నేను బావని ప్రేమిస్తున్నాను అని ఎప్పటి నుంచో చెప్పాను, అందుకే నేను ఇదంతా చెయ్యాలి అనుకున్నది కూడా తన కోసమే కదా అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి నువ్వు మీ బావని పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని చెప్పాను. కానీ ఊరుకోకపోతే ఇంకేం చేస్తావమ్మా, ఇంకా నేను బావని చేసుకోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు, పైగా బావ కోసమే ఎన్ని రోజులు ఎదురు చూసినట్టుగా ఇంక ఇదంతా కలిసి వచ్చింది అని చెప్పి మాట్లాడేసరికి ఏమోనే నాకు ఇదంతా చాలా అయోమయంగా గందరగోళంగా, అసలు నువ్వు నా మాట చేయి దాటిపోయావు, నా మాట వినిపించుకోలేనట్టుగా అనిపిస్తుంది అనగానే నేనేమీ చేయలేదమ్మా, నా మాటను అర్థం చేసుకోవట్లేదని నువ్వు అంటున్నావు, నేనేం తప్పు చేశాను, బావని పెళ్లి చేసుకున్నాను, అంతా ఈ మహాలక్ష్మి వల్లే, ఈ మహాలక్ష్మి నాతో ఛాలెంజ్ చేసినట్టుగానే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసింది. చూడండి ఆంటీ, మీ ప్రేమించుకున్న వాళ్ళని ఎప్పటికీ విడదీయకూడదు, వాళ్ళిద్దరూ చక్కగా హ్యాపీగా ఉంటారు, అదే నాకు కావాల్సింది అని చెప్పి మాట్లాడడంతో ఈవిడేటో ఎప్పటికీ అర్థం కాదు. ఒక్కొక్కసారి ఏమో ఒక్కోలా మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి మరోలా మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా నిన్ను వదిలిపెట్టనే, నా కూతుర్ని ఇంటి కోడల్ని చేసావు కదా, అస్సలు వదిలిపెట్టను, మీరే ఇంటికి శాపం పెట్టారంట కదా, ఏ ఆడపిల్ల ఇంట్లో అడుగు పెట్టదని, నేను ఇంట్లో అడుగు పెట్టాను, ఇప్పుడు గాయత్రి కూడా ఇంట్లో అడుగు పెట్టింది, మీ శాపం పని చేయదు, మీ శాపం ఎవ్వరి మీదకి ఎలాంటి ప్రమాదాన్ని తీసుకురాదు, తొందరలోనే కన్నాకు కేశవకు కూడా పెళ్లి జరుగుతుంది, అందరి పిల్లలతో హ్యాపీగా ఉంటాము అని చెప్పి మాట్లాడేసరికి ఎస్ కరెక్ట్, నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి ఇంకా కన్నా అయితే అంటాడు. అవును, వదిన చెప్పింది 100% నిజం, వదిన ఏదైనా కరెక్ట్గానే చెప్తుంది, గాయత్రి వదిన ఇంటి కోడలుగా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వదిన అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా ఇంక అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయి చాలా సంతోషపడుతూ ఇంత కాస్ట్లీ ఎందుకమ్మా అంటూ చెప్పడం, ఇదంతా చేయడం, ఇదంతా కూడా ఇంకా మాధవ వాళ్ళ ఇంటి దగ్గర జరిగితే ఇంకా అక్కడి నుంచి హారతి ఇచ్చి మహాలక్ష్మి లోపలికి తీసుకువెళ్తుంది. ఇది కాస్త ముక్కు మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి